దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రక్షణ సైన్యము ద్వారా మరి హట్టి ప్రాంతమందు దేవుని స్వార్థను ప్రకటన చేస్తూ క్రీస్తుని గుర్చినటువంటి శుభవచనాన్ని మీకు తెలియచేయడం మాకు చాలా సంతోషకరంగా, ఆనందకరంగా ఉన్నది. యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకంలో జన్మించి మానవ జీవితంలో మరొక నూతన సంవత్సరం 2025 అనేటువంటి నూతన సంవత్సరాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి మనందరం కూడా వందనస్తులమై ఉన్నాం. ఇట్టి గొప్ప సంతోషాన్ని ఈ గణాంకాన్ని మనం లెక్కిస్తున్నామంటే కారణము కేవలము యేసుక్రీస్తు వారి జననం మాత్రమే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి, దైవ కుమారుణ్ణి మానవ రూపంలో మానవ శరీరంలోనికి పంపించి మానవాళి యొక్క పాప పరిహారము కొరకు, మానవాళి యొక్క విమోచన కొరకు, మానవులకు శాంతిని, సమాధానాన్ని, భూమి మీద నెమ్మదిని అనుగ్రహించడానికి ఆయన పసిబాలుడికి ఈ లోకాన్ని జన్మించాడు. అందుని గురించి మనం ఆర్భాటం చేస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఈ సంతోషము, ఈ ఆర్భాటము ప్రతి విశ్వాసి యొక్క గృహములోనూ, ప్రతి మానవుడి యొక్క హృదయంలోనూ ఆయన జన్మను గుర్చిన ఆర్భాటము నిలిచి ఉంటూ ఆయన ఇవ్వనైనటువంటి 2025 సంవత్సరపు దీవెనలు అందుకుని ఆయన సన్నిధిలో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటూ దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ రక్షణ సైన్యము ద్వారా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే రానున్నటువంటి నూతన సంవత్సర దీవెన ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక.